ఇప్పుడే మా గౌరవ పార్టీ పెద్దలు చెప్పినట్టు ఎనీ టైప్ ఆఫ్ వైలెన్స్ని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. గతంలో కానీ ఇప్పుడు కానీ ఫ్యూచర్లో కానీ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ఏ రోజు కూడా హింసను ప్రోత్సహించలే. ఏ సాధించినా నాన్ వైలెంట్ రూపంగానే సాధించాం. ఈరోజున్న సబ్జెక్ట్ ప్రధానంగా ల్యాండ్ ఎక్విజిషన్ది. 2013లో సమగ్ర ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ని ఆ రోజున్న యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో తీసుకొచ్చిన తర్వాత 1 సంవత్సరం లోపే ప్రభుత్వాలు మారిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మరి 2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడే సీనియర్ నాయకులు నిరంజన్ రెడ్డి గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పారు. వేలాది ఎకరాల భూమిని అనేక అవసరాల కొరకు, అంటే ఒక స్కూల్ భవన నిర్మాణంకి, హౌసింగ్కి, ఇరిగేషన్కి, ఫ్యాక్టరీస్కి ప్రాజెక్ట్స్ చేయటం జరిగాయి. ఎక్కడ కూడా ఏ సంఘటన జరగకుండా చేశాం. దానికి ఉదాహరణ కాంగ్రెస్ ప్రభుత్వం రాక 5 సంవత్సరాలు కాంగ్రెస్ నాయకులు తెలంగాణ యాత్ర కూడా పాదయాత్రలు చేశారు. మీరు అనేక పాదయాత్రలు చేసిన తర్వాత మీరు ఈరోజు గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ఏ రోజన్నా మీ స్టేట్మెంట్స్ ఇచ్చారా? ఫలానా చోట ల్యాండ్ ఎక్విజిషన్ పద్ధతి సరిగ్గా జరగలే, ఫలానా చోట మీరు న్యాయం చేయలే, ఫలానా రోజు ఫలానా ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ ఫోర్స్ఫుల్గా ల్యాండ్ ఎక్విజిషన్ చేసిందనేది ఎక్కడ కూడా ఒక్క సంఘటన మీరు 1 ఇయర్ నుంచి మీరు అధికారంలో ఉన్నా మీరు చెప్పలేకపోయారు. దానికి కారణం ద స్పిరిట్ ఆఫ్ 2013 యాక్టే కాకుండా తెలంగాణ సాధించిన నాయకుడుగా తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలనే ఒక పవిత్రమైన ఉద్దేశంతో కేసీఆర్ గారు చేపట్టిన ల్యాండ్ ఎక్విజిషన్ ఈరోజు ల్యాండ్మార్క్, దేశానికి ఆదర్శంగా నిలిచాది. ఆ రోజు కేసీఆర్ గారు ల్యాండ్ ఎక్విజిషన్ చేసే సమయంలో న్యాయం చేశారు. దానికంటే ముఖ్యంగా ఆ ప్రాంత ప్రజలకు విశ్వాసం కల్పించారు. ఆ విశ్వాసం కల్పించడానికి కారణం ఫలానా చోట ఫ్యాక్టరీ వస్తుంది, ఇరిగేషన్ వస్తుంది, హౌసింగ్ వస్తుందంటే కంపల్సరీ ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తుందంటే వచ్చేది. ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఆ రోజు ప్రజల్లో ఉండే కాబట్టే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆ రోజు భూసేకరణ జరిగేది. మరి ఈరోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఈ సంఘటన జరిగిందంటే దీన్ని లార్జర్ కాంటెక్స్లో చూసే అవసరం ఉంది. అదేంటంటే ఆ రోజుకి ఈ రోజుకున్న తేడా, ఆ రోజు భూసేకరణ చేశారు, కేసీఆర్ గారిపై విశ్వాసం ఉండే. ఈరోజు భూసేకరణ చేసే సమయంలో ఈ ప్రభుత్వం క్రెడిబిలిటీ లేదు, కోల్పోయాది అనేది స్పష్టంగా ఏర్పడుతుంది. అది కూడా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో. దానికి కారణం గత 1 ఇయర్ నుంచి మీ ప్రతి ఒక్క ఫెయిలియర్స్. మీరు తెలంగాణ ప్రజలకు మీరిచ్చిన వాగ్దానాలనే పక్కన పెడుతూ మీరు విశ్వాసం కల్పించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ప్రజలు దాని ప్రాజెక్ట్ని వ్యతిరేకిస్తున్నారంటే బహుశా నేను అనుకునేది భూసేకరణ జరుగుతుంది కానీ ప్రాజెక్ట్ అవుతుందో రాదో అనే విశ్వాసం కోల్పోయారు అక్కడ ప్రజలు. వారికి అటువంటి ఆలోచన రావడానికి కారణం గత సంవత్సరంలో జరుగుతున్న సంఘటనలు. మీరు ఫోర్స్ఫుల్గా చేస్తున్నారు కానీ చెప్పింది ఏడు కూడా అమలు కాలేదనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ ముఖ్యమంత్రి గారు మీ నియోజకవర్గంలో ఇది ఒక రాంగ్ మెసేజ్ పోయాది. దీనికి భిన్నంగా మీరు ఎవరో దాన్ని రాజకీయం చేస్తూ ఏదో పబ్లిక్ అటెన్షన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ అక్కడ న్యాయం చేసే ప్రయత్నం ఇంతవరకు జరుగుతలేదు. పబ్లిక్ అటెన్షన్తో పాటు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ప్రజల కొరకు పోరాడుతున్నారో మరి వారిపై మీరు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తా అనే ఒక ఏదైతే వార్తలు బయటకు వస్తున్నాయో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు అంత పెద్ద ఉద్యమాన్ని 14 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినప్పుడు మీరు రాశారు, నేషనల్ మీడియా రాశాది, అంతర్జాతీయ మీడియా కూడా రాశాది. ఏంటంటే ఇంత శాంతియుతమైన ఉద్యమం బహుశా భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్ర సాధన కొరకు ఎక్కడ జరగలేదనేది చెప్పారు. మరి అటువంటి పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి రాష్ట్రాన్ని ఈరోజు భారతదేశంలో మోస్ట్ డెవలప్డ్ స్టేట్గా తీర్చిదిద్దిన కేసీఆర్ గారి నాయకత్వంలో ఇటువంటి హింసలు ప్రోత్సహిస్తారంటే ప్రజలు నమ్మరు, ప్రజలు గమనిస్తున్నారు. మీ ఫెయిలియర్స్ని
మరి పక్కన పెట్టడానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తే, అరెస్టులు చేస్తే చేయండి. ఇక్కడ ఎవరు భయపడేటోళ్ళు లేరు. మేము కోరేది ఈరోజు ఒకటి, రైతులకు న్యాయం చేయండి, రైతులకు విశ్వాసం కల్పించండి. ఉన్న ప్యాకేజ్తో పాటు ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుందంటే అడిషనల్గా ఆ బెనిఫిట్ అక్కడున్న పేద ప్రజలకు ఇవ్వండి అనేదే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్. మీరు అక్రమ కేసులన్నీ కూడా తీసేయండి రైతులపైన. అండ్ ఫైనల్గా ఈ పోరాటన కొడగల్గా కావచ్చు, లేకుంటే మూసీ పైన కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ బీఆర్ఎస్ నాయకత్వం ఉంటుందని విశ్వాసం కల్పించడానికే ఈ ప్రెస్ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.